చందమామ కథ. అదృష్టాలు. భువనగిరిలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. ఇద్దరికి పెళ్ళిళ్ళయ్యాయి. పెద్దవాడు పేద పిల్లను చేసుకున్నాడు, చిన్నవాడు సంపన్నుల పిల్లను చేసుకున్నాడు. ఈ కారణం చేత తోడికోడళ్లకు ఒక్క క్షణం కూడా పడేది కాదు. నేను పెద్ద కోడల్ని, నా మాట నువ్వు వినాలి అనేది పెద్దవాడి భార్య. నేను ధనికుల ఆడపడుచును, నా ఇష్ట ప్రకారమే నువ్వు నడుచుకోవాలి అనేది చిన్నావిడ. తమ భార్యల మధ్య కొంచెమైనా పొత్తు లేకపోవటం చూసి అన్నదమ్ములు వేరుపడ్డారు. అయితే అన్నకు ఏటా పిల్లలు కలిగి ఖర్చు పెరిగి త్వరలోనే దారిద్ర్యం సంప్రాప్తమైంది. తమ్ముడు పట్టినదల్లా బంగారమై ఉన్న ఆస్తి పెరగసాగింది. ఒకనాడు అన్నగారు తమ్ముడి దగ్గరికి వచ్చి, తమ్ముడు, నా పొలం దున్నుకోవాలి, నీ ఎడ్లను 2 రోజుల పాటు అరువిస్తావా అని అడిగాడు. ఇవాళ ఒక జత, రేపు ఇంకో జత తీసుకుపో. ఎడ్లను అలవగొట్ట మాకు, జాగ్రత్త. నా ఎడ్లు పొలాన్ని ఉన్నాయి, నే చెప్పానని చెప్పి ఒక జత తోలుకెళ్ళు అన్నాడు తమ్ముడు. అన్న పొలం వెళ్ళి చూసి ఆశ్చర్యపడ్డాడు. తమ్ముడి ఎడ్లను ఎవరో కొత్తవాడు అరక కట్టి దున్నుతున్నాడు. ఇది మా తమ్ముడి పొలం, నీవెవరు, ఎందుకు ఈ పొలం దున్నుతున్నావు అని అడిగాడు అన్న. నీకు తెలియదా, నేను నీ తమ్ముడి అదృష్టాన్ని, అందుకనే నీ తమ్ముడు కడుపులో చల్ల కదలకుండా కూర్చుంటే నేను ఆయన పొలం దున్ని పెడుతున్నాను అన్నాడు వాడు. మరి నా అదృష్టం ఏమైనట్టు అని అడిగాడు అన్న. ఎందుకు అడుగుతావు, సోమరి విధవ, ఆ కనిపించే పొద వెనుక పడుకొని అదే తీరున ఒకటే నిద్ర, అందుకే నీ గతి ఇలా ఉంది, చేతనైతే వాణ్ణి నిద్రలేపు అన్నాడు తమ్ముడి అదృష్టం. ఇదా వీడు చేస్తున్న పని అంటూ అన్న లావుపాటి చింతపరికే ఒకటి చేతబట్టి పొద దగ్గరికి వెళ్ళి నిశ్చింతగా పడుకొని నిద్రపోతున్న తన అదృష్టాన్ని చూశాడు. 2 చురకలు తగిలేసరికి అన్న అదృష్టం లేచి కూర్చొని, నన్నెందుకు కొడతావు నిష్కారణంగా, నేనేం చేశాను నీకు అన్నాడు. ఇంకేం చేయాలి, నీ సాటివాడు నా తమ్ముణ్ణి కూర్చోబెట్టి పొలం దున్ని పెడుతుంటే నువ్వు నిశ్చింతగా పడుకొని నిద్రపోతావా, నీ అంతు చూస్తానుండు అంటూ అన్న చింతపరికే మళ్ళీ ఎత్తాడు. ఆగాగు, నాకు ఈ పొలం పని బొత్తిగా రాదు, ఏదైనా వ్యాపారం అయితే నా ప్రతాపం చూపిస్తాను అన్నాడు అదృష్టం. వ్యాపారమా, నా దగ్గర పెట్టుబడే లేదే, నేనేం వ్యాపారం చేయగలను అన్నాడు అన్న. నేను నీ వెంట ఉంటే వేరే పెట్టుబడి దేనికి, పాతగుడ్డల వ్యాపారం పెట్టు, మట్టి వ్యాపారం పెట్టు, ఏ వ్యాపారం పెట్టినా నీ చేతిలో లక్ష్మిని తాండవం చేయిస్తాను. నా శక్తి చూడాలంటే వెంటనే తట్టా బుట్టా సర్దుకొని పట్నానికి ప్రయాణం పెట్టు అన్నాడు అదృష్టం. అన్న పట్నానికి పోబోతుండగా ఇంటి కప్పు వైపు నుంచి రోదన ధ్వని వినిపించింది. అన్న తల ఎత్తి చూసేసరికి ఇంటి చూరు నుంచి వేలాడుతూ ఒక వికారాకారం గల ఆడది కనిపించింది. ఎవరమ్మా నువ్వు, ఎందుకు ఏడుస్తున్నావు, ఈ ఇంటికి ఎప్పుడు వచ్చావు అని అడిగాడు అన్న. అయ్యో నాయనా, నేను మొదటి నుంచి ఈ ఇంటిని ఆశ్రయించి ఉన్నాను, నేను నీ దురదృష్టాన్ని, ఇంతకాలం నాకు హాయిగా జరిగిపోయింది, ఇప్పుడు నన్ను విడిచి వెళ్ళిపోతావా, ఇది నీకు ధర్మమేనా అంటూ ఆ మనిషి ఇంకా గట్టిగా ఏడవసాగింది. నువ్వా పెద్దమ్మా, నువ్వు నా వెంట రాకపోతే నాకు తోస్తుందా, రా ఈ పెట్టెలో కూర్చో, నా వెంట తీసుకుపోతాను అంటూ అన్న సందుగాయి పెట్టెలో ఉన్న సామానంతా తీసేశాడు. అతని దురదృష్టం చూరు నుంచి ఆనందంతో కిందికి దూకి పెట్టెలో కూర్చుంది. అన్న పెట్టె మూసి తాళం వేసి పెరట్లోకి తీసుకుపోయి ఒక గుంట చేసి అందులో పెట్టెను లోతుగా పూడ్చిపెట్టి, శాశ్వతంగా అక్కడే పడి ఉండు, మళ్ళీ కనిపించేవు, చర్మం ఒలిచేయగలను అంటూ భార్యతో పిల్లలతో పట్టణానికి తరలి వెళ్ళాడు. పట్టణంలో అన్న పాతగుడ్డలన్నీ అమ్మాడు. అదృష్టం కలిసి వచ్చి వాటికి మంచి ధర వచ్చింది. ఆ డబ్బుతో కొత్త బట్టలు కొని మళ్ళీ లాభానికి అమ్మాడు. అన్న ఏ వ్యాపారం చేసినా రెట్టికి రెట్టి లాభం రాసాగింది. చాలా కొద్ది కాలంలోనే అతడు గొప్ప ధనికుడై కూర్చున్నాడు. అన్న పట్నం వెళ్ళి ధనవంతుడైనాడని విని తమ్ముడు చూడవచ్చాడు. అన్న, ఇంత కొద్ది కాలంలో ఇంత డబ్బు ఎలా సంపాదించావు, ఆ కిటికీదో కాస్త చెబుతావా అన్నాడు తమ్ముడు. ఏముందిరా, నా చూరు పట్టుకు వేలాడుతున్న దురదృష్టాన్ని పెట్టెలో పెట్టి బావి పక్కనే నిలువు లోతున పాతేశాను, ఆనాటి నుంచి నాకు కలిసి వచ్చింది అన్నాడు అన్న. అన్న అదృష్టం చూసి తమ్ముడు ఓర్చలేకపోయాడు.
అతను అన్న వద్ద సెలవు పుచ్చుకొని అన్న వండిన ఇంటికి వెళ్ళి అన్న పాతి పెట్టిన సందుగాయి పెట్టెను తవ్వు తీసి తాళం పగలగొట్టి దురదృష్ట దేవతను పైకి తీశాడు. పెట్టెలో నుంచి వస్తూనే దురదృష్ట దేవత, వచ్చావా నా తండ్రి అంటూ తమ్ముడి మెడ మీదకెక్కి కూర్చున్నది. నేను కాదు నీ వాణ్ణి, దిగు దిగు, నా అన్న పట్నంలో ఉన్నాడు అని లబలబలాడాడు తమ్ముడు. ఆ దుర్మార్గుడి పేరు నా దగ్గర ఎత్తకు, నువ్వే మంచివాడవు, నీకెంత భూతదయ, నీదెంత జాలిగుండే, ఎప్పుడూ నేను నీ దగ్గరే ఉంటాను అన్నది దురదృష్టం. అన్నను చూసి అసూయపడ్డందుకు తమ్ముడికి తగిన శాస్తే అయింది. అతడు దురదృష్టాన్ని తన మెడ మీద నుంచి దింపలేకపోయాడు. త్వరలోనే అతడి ఆస్తి యావత్తు పోయింది. అత్తవారింటికి పోతే అక్కడ అతన్ని హీనంగా చూశారు. కొన్నాళ్ల తర్వాత అతను ఎవరికీ చెప్పకుండా బైరాగుల్లో చేరిపోయాడు. కథ సమాప్తం.